దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 3వ వాక్య భాగం. జరుగునని నేను అనుకునని భయంకరమైన క్రియలు నువ్వు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. జరుగునని నేను అనుకునని గొప్ప కార్యాలు నువ్వు చేస్తావు. అప్పుడు అన్యజనులందరూ కూడా దిగ్భ్రాంతిని వెళ్ళబుస్తారు అంటున్నాడు ప్రవక్త యెషయా. ఇది వాగ్దానం కనుక గమనిస్తే మన ఆత్మీయ జీవితంలో మనం అనుకునని కార్యాలు, మేము అనుకునని అని మాట గమనించండి. జరుగునని మేము అనుకోనని కాదు, ఇది జరుగుతుందని అనుకోము మనం. కానీ దేవుని వాక్యంలో పడ్డది ఏంటంటే జరుగుతుందని అనుకోవాలంట. మనము అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను మనం ఏ విషయంలో కూడా పాజిటివ్గా ఊహించుకోము. కారణం ఏంటంటే దేవుని వాక్యానికి మనం వ్యతిరేకంగా ఉంటాం కనుక. దేవుని వాక్యముతో మనం కమిటీగా ఉండం, కలవము. ఆ వాక్యముకు కలిసి ఉండం, ఆ వాక్యముతో కలవము, ఆ వాక్యముతో సంధి చేసుకోము, ఆ వాక్యంతో సంబంధం ఉండదు, ఆ వాక్యముతో మనకు ఒప్పందం ఉండదు. అంటే వాక్యం అంటే దేవుడే. అందుకే మనకు నమ్మకం కుదరదు, విశ్వాసం కుదరదు. మన ఆత్మీయ జీవితంలో అవ్వ కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు ఉంటేనే కదా ఆ చెట్టును చూడగలిగింది, ఆ పండు రమ్యంగా ఉన్నట్టు చూసింది. మళ్ళీ ప్రత్యేకంగా సాతానుడు మీ కన్నులు తెరవబడును అంటే అక్కడే వాళ్ళు ఎంత మిస్టేక్ చేశారో గమనించండి. ఎప్పుడైతే దేవుని మాటను మనము నిర్లక్ష్యం చేస్తామో, ఆ వైఖరి మనలో ఉంటుందో మనకు ఆత్మనేత్రాలు ఉండవు అని అర్థం. దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞను, దేవుని వాగ్దానాన్ని మనం నమ్మడం ద్వారా మన మనోనేత్రం తెరవబడుతుంది. తెరవబడడం తర్వాత నమ్మడం కాదు, నమ్మడానికి మనం దేవుని సహాయం కూడా తీసుకోవాలి. ఆ విషయం కూడా మనలో చాలామందికి తెలియదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, గమనించండి. దయ్యం పట్టిన కుమారుని యొక్క తండ్రి యేసు దగ్గరికి వచ్చినప్పుడు, ఏమైనా నీ వలన అయితే మా బాబును బాగు చేయండి అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమని ప్రభు అన్నాడు. వెంటనే ఆ పిల్లవాని తండ్రి అంటాడు, నమ్ముచున్నాను ప్రభువా, నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయి అన్నాడు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. నమ్ముతున్నాను అన్నాడు, అదే సమయంలో నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయి అన్నాడు. ఇదేంది విడ్డూరం? నిజంగా ఎంత జెన్యున్గా మాట్లాడాడంటే ఆ పిల్లవాని తండ్రి, దాని అర్థము మనమును ఇలాగనే జెన్యున్గా ఉండాలనే విషయమై ఆయన గురించి రాయబడ్డది. అది ఎవరి గురించో అనుకుంటాం, నీ గురించే రాయబడ్డది. నువ్వు నమ్ముతున్నావు, అదే సమయంలో అపనమ్మకం కలిగి ఉన్నావు. ఆ విషయాన్ని ప్రభుత్వం ఎప్పుడు చెప్పట్లేదు. ప్రార్థన చేసిన మట్టుకే అంటావు, ఆ తర్వాత అస్సలు నమ్మటం లేదు. ఎందుకంటే నీ నమ్మకమును బట్టే నీ మనోనేత్రం తెరవబడుతుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే అబ్రహాము వెళ్ళగలిగాడంటే ఆ నమ్మకమే ఆయనకు దారి చూపించింది. ఆ నమ్మకమే వాక్యమైన దేవుడు మనకు దారి చూపిస్తాడు. నమ్మకుండా ఉంటే నీకు ఆ మనోనేత్రం తెరవబడదు కనుక భౌతిక నేత్రాలను చూసి బెంబెలెత్తిపోతూ ఉంటావు. దేవుని వాక్యము నమ్మడం ద్వారానే మీకు తెలియకుండానే మీ మనోనేత్రం తెరవబడటము, దేవుని మార్గాలు, దేవుని కార్యాలన్నీ మీకు తెలియజేయబడ్డము, కనబడము జరుగుతుంది. కనుక ఇది నమ్మడం అనేది నీ పర్సనల్ లైఫ్లో ఒక భాగమై ఉండాలి. నువ్వు నమ్మినంత మాత్రం నీ భార్య నమ్మాలని, నీ భార్య నమ్మినంత మాత్రం నువ్వు నమ్మాలని, నమ్మకూడదని రూల్ ఏం లేదు. ఎవరు నమ్మితే వాళ్ళకే దేవుని కార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కనుక జరుగునని నేను అనుకునని గొప్ప కార్యాలు నువ్వు చేయగా. చూడండి, మన జీవితంలో మనం ఎక్స్పెక్ట్ చేయాలి. దేవుడు మనం ఎక్స్పెక్ట్ చేయలేని కార్యాలు చేస్తాడు అని నమ్మాలి మనం. అందుకు ఎన్నో రకాల ఎగ్జాంపుల్స్ పరిశుద్ధ గ్రంథములో వాగ్దానాలు రాయబడి ఉన్నాయి. కనుక మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ఆ దేవుడు మన జీవితంలో అలాంటి కార్యాలు చేయనుగాక.
పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగలిగిన దేవా, నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తూ ఈ వాక్య భాగం బట్టి నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.